లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే మకర రాశివారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతోంది. ముందుగా సంవత్సరం మొత్తం మీద ఒక అవగాహన తెచ్చుకుందాం. ఆ తర్వాత ఆరోగ్యం, ప్రేమ, కెరీర్, కుటుంబం ఇలా ఒక్కోదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇక చివర్లో ఈ సంవత్సరాన్ని ఇంకా మెరుగ్గా మార్చుకోవడానికి కొన్ని పవర్ఫుల్ రెమెడీస్ కూడా ఉన్నాయి. మరి 2026 సంవత్సరం మకర రాశివారికి ఎలా ఉండబోతోంది చెప్పాలంటే ఇది ఒక మిక్స్డ్ బ్యాగ్ లాంటిది. అంటే కొన్ని అద్భుతమైన అవకాశాలొస్తాయి, అదే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం, మీ కష్టం, మీ ప్రయత్నమే ఈ ఏడాది మిమ్మల్ని గెలిపిస్తుంది. చూడండి, గ్రహాల పరంగా చూస్తే ఈ ఏడాది మీ జీవితంపై శని, గురువు, రాహువుల ప్రభావం చాలా బలంగా ఉండబోతోంది. శనిదేవుడు మీరు పడిన కష్టానికి ఖచ్చితంగా ఫలితమిస్తాడు. గురువేమో అద్భుతమైన అవకాశాల్ని మీ ముందుంచుతాడు. అయితే ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది రాహు విషయంలో. సో ఈ గ్రహాల కదలికల్ని మనం కాస్త అర్థం చేసుకున్నామంటే చాలు, ఈ సంవత్సరాన్ని సూపర్బ్గా ప్లాన్ చేసుకోవచ్చు. సరే, మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం కదా. ముందుగా దాని గురించే చూద్దాం. ఈ 2026లో గ్రహాల మార్పులు మీ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది మీ హెల్త్ క్యాలెండర్లో కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి, గుర్తుపెట్టుకోండి. సంవత్సరం మొదలైనప్పటినుంచి జూన్ 2 వరకు గురువు కొంచెం వీక్గా ఉంటాడు. సో ఆ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కానీ కంగారుపడకండి, జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రం ఆరోగ్యం చాలా బాగుంటుంది, మంచి రిలీఫ్ దొరుకుతుంది. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు కాస్త శ్రద్ధ అవసరం. ఇక డిసెంబర్ 5 తర్వాత రాహు ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి హెల్త్ మీద అదనపు శ్రద్ధ పెట్టడం చాలా చాలా ముఖ్యం. అయితే ఓవరాల్గా చూస్తే ఆరోగ్యానికి పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రహాలు బలహీనంగా ఉన్న టైంలో కడుపు, నోరు, దంతాలు, నడుముకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు, ఈ చిన్న చిన్న సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు. సరే, ఇప్పుడు ప్రేమ, బంధాల విషయానికి వద్దాం. చెప్పాలంటే 2026 సంవత్సరం మీ రిలేషన్షిప్స్కి ఒక అగ్ని పరీక్ష లాంటిది. మీ బంధాల్లోని నిజాయితీని, చిత్తశుద్ధిని ఇది నిలదీస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది శని భగవానుడు మీ సంబంధాలను కాస్త గట్టిగానే పరీక్షిస్తాడు. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నిజమైన ప్రేమకు శనిదేవుడు ఎప్పుడూ ఎప్పటికీ హాని చేయడు. మీ బంధంలో నిజాయితీ ఉంటే మీరు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. శని ప్రభావం ఎలా ఉంటుందంటే, మీది నిజమైన ప్రేమ అయితే ఆ బంధాలు మరింత తీయగా, ఇంకా బలంగా తయారవుతాయి. అదే మీ బంధంలో నిజాయితీ లోపించి కేవలం పైపై మెరుగుల కోసమే అయితే అలాంటి సంబంధాలు మాత్రం కొన్ని కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది ఒక రకంగా ఫిల్టర్లా పనిచేస్తుందన్నమాట. రైట్, ఇక మనలో చాలామందికి ముఖ్యమైనది కెరియర్, డబ్బు. మరి ఆ విషయాలు ఈ ఏడాది ఎలా ఉండబోతున్నాయో చూద్దామా? గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మీ విజయం టోటలీ మీ కష్టం మీదే, మీ ప్లానింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్యపరంగా చెప్పాలంటే 3వ ఇంట్లో ఉన్న శనిదేవుడి వల్ల మీరు పడే ప్రతి కష్టానికి ఫలితం దక్కడం ఖాయం. మీ ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం ఓపిక, డెడికేషన్తో పనిచేస్తే చాలు, మీరు ఊహించని అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఎవరైతే ప్రమోషన్ కోసం లేదా కెరియర్లో మంచి గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నారో వాళ్ళు ఈ డేట్స్ నోట్ చేసుకోండి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురువు సంచారం చాలా చాలా అనుకూలంగా ఉంది. ఈ టైంలో కెరియర్లో మంచి గ్రోత్ ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ డబ్బు విషయంలో మాత్రం ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది, జాగ్రత్తగా వినండి. రాహు స్థానం వల్ల ఫైనాన్షియల్గా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. అందుకని రిస్క్ తీసుకునే పెట్టుబడులకు, ముఖ్యంగా మీకు అస్సలు అవగాహన లేని రంగాల్లో డబ్బు పెట్టడానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే ఈ ఏడాది డబ్బు రాకకు ఏ లోటు ఉండదు, ఆదాయం బాగానే ఉంటుంది. కానీ అసలు సమస్య ఎక్కడొస్తుందంటే అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. దానివల్ల సేవింగ్స్ చేయడం పెద్ద టాస్క్ అయిపోతుంది. సో డబ్బును కాపాడుకోవడం, ఎమోషనల్గా ఎలాంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండటమే ఈ ఏడాది మీ ముందున్న అసలైన ఛాలెంజ్. సరే, కెరియర్, ఫైనాన్స్ చూశాం కదా. ఇప్పుడు కుటుంబం, ఆస్తులు, ఇంకా విద్య, ఈ విషయాలెలా ఉన్నాయో మాట్లాడుకుందాం.
ఇక్కడ కూడా మనకి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా రాహు ప్రభావం కొంచెం కనిపిస్తోంది. దానివల్ల కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న చిన్న అపార్థాలు రావడం, ఒకరి మాట ఒకరు వినకపోవడం లాంటివి జరగొచ్చు. మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి? ఒకటే మంత్రం. కుటుంబంలో ప్రశాంతత కోసం ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవాలి. అదే చాలా ముఖ్యం. ఇక పెళ్లి ప్లానింగ్లో ఉన్నవాళ్లకి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్. ఫస్ట్, సంబంధం ఫైనల్ చేసే ముందు అన్ని క్లియర్గా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసుకోండి. రెండవది, ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లికి ఎక్కువ గ్యాప్ తీసుకోకపోవడమే మంచిది. ఇక పెళ్లికి బెస్ట్ టైం ఏదంటే మళ్ళీ అదే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య కాలం చాలా చాలా అనుకూలంగా ఉంది. ఆస్తుల విషయానికొస్తే ఈ ఏడాది మీకు వెహికల్ యోగం బలంగా ఉంది. శుక్రుడి స్థానం బావుండటం వల్ల బండి కొనడం చాలా ఈజీ అవుతుంది. అదే భూమి లేదా ఇల్లు కొనాలనుకుంటే మాత్రం దానికి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సుంటుంది. కానీ గట్టిగా ప్రయత్నిస్తే విజయం మీ సొంతమవడం ఖాయం. ఇక స్టూడెంట్స్ విషయానికొస్తే ఈ సంవత్సరం మొత్తం మీద యావరేజ్గా ఉంటుంది. అంటే మీ కాన్సంట్రేషన్, మీ హార్డ్ వర్కే మిమ్మల్ని గెలిపిస్తాయి. ముఖ్యంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు చదువుకోవడానికి బెస్ట్ టైం. అప్పుడు బాగా ఫోకస్ చేయండి. అయితే డిసెంబర్ 5 తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల చదువు మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. సో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పటివరకు అన్నీ చూశాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఈ సంవత్సరాన్ని మొత్తం ఒక్కసారి సమరైజ్ చేసుకుని గ్రహాల నుంచి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి మనం పాటించాల్సిన కొన్ని సింపుల్ రెమెడీస్ ఏంటో చూద్దాం. చూశారు కదా, ఇవి చాలా సింపుల్ రెమెడీస్. ఈ 3 పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే చాలు, జీవితంలో ఎదురయ్యే సవాళ్ల తీవ్రతను తగ్గించుకోవచ్చు. అంతేకాదు, ఈ ఏడాది మీకొచ్చే మంచి ఫలితాలని, ఆశీర్వాదాలని ఇవి ఇంకా పెంచుతాయి. సో ఈ గైడెన్స్ని ఉపయోగించుకుని గ్రహాల శక్తిని మీకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారు? ఈ సూచనలన్నీ పాటిస్తే 2026వ సంవత్సరాన్ని మీరు ఖచ్చితంగా ఒక విజయవంతమైన, ఆనందమయమైన సంవత్సరంగా మలుచుకోగలరు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్కు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.